ఈరోజు క్లైమేట్ చాలా చల్లగా ఉంది కదా. బయట అయితే ఇందాక వరకు వర్షం అయితే పడింది. సో ఈ క్లైమేట్కి కొంచెం వేడివేడిగా ఏదైనా స్పెషల్గా తినాలి అనిపిస్తుంది. సో కర్రీలోకి అయితే మనం ఆఫ్టర్నూన్ లంచ్లోకి వంకాయ కారం అయితే చేసుకుందాం. వేడివేడి అన్నంలో వంకాయ కారం వేసుకుందంటే ఆ మధ్యాహ్నం వేరు కదా. సో మా అమ్మ స్టైల్లో వంకాయ కారం ఎలా చేసుకోవాలో చూపిస్తాను, వచ్చేయండి. సో ఈరోజు మన మిడిల్ క్లాస్ కిచెన్లో వంకాయ కారం ఎలా చేసుకోవాలో చూపిస్తాను. సో మనకు కావాల్సినవి ఇలా బారు వంకాయలు, ఇంకా వెల్లుల్లి, జీలకర్ర, ఇంకా కొబ్బరి పొడి. సో ఉప్పు, కారం, పసుపు అవన్నీ కూడా తర్వాత యాడ్ చేసుకుందాం. సో ఎలా చేసుకోవాలో రెసిపీ చూపిస్తాను, రండి. మనం స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని ఇంకా ప్యాన్లోకి అయితే ఆయిల్ పోసుకుందాం. కొంచెం ఎక్కువే చేసుకుందాం, ఎందుకంటే ఫ్రై చేసుకోవాలి కాబట్టి. కొంచెం ఆయిల్ ఎక్కువే వేస్తున్నాను. సో ఆయిల్ వేడెక్కిన తర్వాత చిన్నగా వంకాయలు అయితే దాంట్లో వేసేసుకుందాం. సో ఇవి మనకి కలర్ చేంజ్ అయిపోయి తర్వాత కొంచెం మెత్తగా అయ్యేంత వరకు అయితే వీటిని ఫ్రై అయితే చేసుకుందాం. ఫ్రై చేసుకున్న తర్వాత చూపిస్తాను మీకు. సో అవి ఫ్రై అవుతూ ఉన్నాయి. సో ఈలోపు మనమైతే మిక్సీ అయితే చేసేసుకుందాం. సో ఇప్పుడు మనం మిక్సీ అయితే వేసేసుకున్నాం. చూసారా ఎలా వేసాను? చూసారా కొంచెం కలర్ అయితే చేంజ్ అవుతున్నాయి. సో ఇవి కొంచెం మెత్తగా అవ్వాలి. మెత్తగా అయినప్పుడు మనం తీసేసుకుంటే సరిపోతుంది. సో అవి ఫ్రై అయ్యేలోపు బయటకైతే వచ్చాను. చల్లగా ఉంది, లోపల ఉండలేకపోతున్నానని బయటకు వచ్చాను. సో ఇది రావి చెట్టు అంటారు. మనం ఎక్కువగా తెలుగు వాళ్ళు అయితే పూజ చేస్తూ ఉంటారు దీనికి. సో వీటికి చిన్న చిన్న కాయలు కూడా ఉన్నాయి, కనిపిస్తున్నాయో లేదో. చిన్న కాయలు కూడా ఉన్నాయి. సో కొంతమంది అవి వాటిని తింటున్నారు కూడా. అది ఓపెన్ చేసి చూస్తే మనకి అంజీర్ ఎలా ఉంటుందో అలా ఉంది. సో కానీ అది అంజీర్ చెట్టు అయితే కాదు, ఇది రావి చెట్టు. సో ఇవి చూడండి మెత్తగా అయిపోయాయి. సో అయిపోయిన వాటిని మాత్రం మనం బయటకు తీసేద్దాం. సో ఇప్పుడు వంకాయని అయితే బయటకైతే తీసాను. ఇవి కొంచెం చల్లపడిన తర్వాత స్టఫింగ్ అయితే చూసారా, ఇలా వంకాయలోకి అయితే స్టఫింగ్ అయితే పెట్టేసుకున్నాను. ఇంకా కొంచెం కారం అయితే మిగిలింది. ఈ కారాన్ని నేను ఏం చేస్తానో కూడా చూపిస్తాను. ఇది మనం ఎన్ని రోజులైనా నిల్వ ఉంటుంది. సో హ్యాపీగా వేడి వేడి అన్నంలో కూడా తినేయచ్చు ఆ కారాన్ని. సో దీని రెసిపీ కంటిన్యూ చేద్దాం. కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ని అయితే హీట్ చేసుకున్నాము. ఆయిల్ అయితే వేడెక్కింది. ఈ ఆయిల్లోకి అయితే వేసేస్తున్నాం ఇలా. ఈ వంకాయలన్నీ దీంట్లోకి వేసేసాను. ఇప్పుడు మనకి మిగిలిన కారం అయితే ఇంట్లో వేసేయడమే. మనకి ఈ ప్రాసెస్ అనేది యూట్యూబ్లో ఎక్కడ అయితే లేదు, నేనైతే చూపించాను. చూడండి కారం కలర్ అయితే చేంజ్ అవుతుంది. ఇంకొంచెం ఆయిల్ అయితే వేసుకోవచ్చు, బట్ ఇలా తినేవాళ్ళు ఇలా కూడా తినేసేయచ్చు. ఆయిల్ ఎక్కువైనా బాగుంటుంది, ఇలా డ్రైగా ఉన్నా కూడా కలుపుకోవడానికి బాగుంటుంది. మా మమ్మీ స్టైల్ వంకాయ కారం